అందరికీ పాణ్యం ఎమ్మెల్యే నామినేషన్ అభ్యర్థిగా మీ అందరికీ నమస్సుమాంజలు. మీడియా మిత్రులకంతా అభివృద్ధి అంటే ఏంటి అనేది మీకు అంతా తెలుసు. గత 36 సంవత్సరాల నుండి ఒకే నాయకుడు చేతిలో ఈ పాణ్యం ప్రజలు నలిగిపోతున్నారు, స్వేచ్ఛ లేని జీవితాన్ని గడుపుతున్నారన్న సంగతి మీకు తెలుసు. ఆ బానిస సంఖ్యలు తెంపడానికి ప్రజలకు వాళ్ళలో చైతన్యాన్ని వెలికి తీయడానికి పాణ్యం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి నేను ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిని చైతన్యవంతులుగా ముందుకు తీసుకెళ్ళడానికి పాణ్యం నియోజకవర్గంలో భూములు అన్నీ కబ్జాకు గురి అయ్యాయి, అన్యాక్రాంతం అయ్యాయి. ఈరోజు నేను చట్టసభల్లో దీన్ని ప్రశ్నించడానికి ముందుకు వచ్చానని మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే గోరుకల్లు రిజర్వాయువును ఇంతవరకు మొదలు కాలేదు. కల్లూరు అర్బన్ ప్రాంతాలలో నీటి ఎద్దడి సమస్య చాలా తీవ్రంగా ఉందనే సంగతి మీడియా మిత్రులకు కూడా తెలుసు. ఈ నీటి ఎద్దడి సమస్య కోసం కూడా నేను పోరాడతానని మీ ముందు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు 6 సార్లు ఈ పాణ్యం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు, గెలిచినానని కూడా చెప్పుకుంటున్నారు. కానీ ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారము చూపలేదు కూడా. దామోదరం సంజీవయ్య పుట్టిన గడ్డ పెద్దపాడుకు ఇంతవరకు నీటి సమస్యలే ఉంటున్నాయి. మరి అలాగే నీటి సప్లై కూడా జరగడం లేదు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు సల్కాపురం, మార్కాపురం, పెద్ద కొట్టాల, చిన్న కొట్టాల గ్రామాలకు కూడా తాగునీటి సమస్య ఉంది, తాగునీటి సప్లై కూడా లేదు. దీని విషయమై కూడా నేను చట్టసభలో మాట్లాడడానికి మీ అందరి తరపున ఒక అవకాశం కల్పిస్తారని కోరుతున్నాను. కరువు పని, ఉపాధి హామీ పథకం కింద ఎంతవరకు పనులు జరిగాయో శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలను సోమరితనంగా చేసి వాళ్ళను బురిడి కొట్టిస్తూ ఈ పథకాలలో కమిషను దండుకుంటున్నాయి. మన ఎమ్మెల్యే గారు కోట్లాది కోట్లు ఆర్జించి ప్రజలపై తన ఫ్యాక్షన్ చర్మిషాను చూపిస్తూ ఓట్లు దండుకుంటున్నారు తప్ప అభివృద్ధి చేసిన దాఖలాలు ఏవీ లేవు. కావున ఈ చట్టసభల్లో ఈ సమస్యలపై నేను మాట్లాడడానికి పాణ్యపు నియోజకవర్గపు ప్రజలైనటువంటి మీకు అండదండలుగా ఉండటానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాను. మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున నాకు అన్ని హామీలు ఇచ్చారు. కాబట్టి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ముందుకు తీసుకువెళ్ళే విధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల ద్వారా, జిల్లా ప్రధాన కార్యదర్శుల ద్వారా, మళ్ళీ ప్రజల యొక్క సహాయ సహకారాల ద్వారా ముందుకు తీసుకెళ్తాను. అలాగే గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం కల్లూరు అర్బన్ ఏరియాలో అయితేనేమి, రూరల్ ఏరియాలో అయితేనేమి ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని కూడా నేను తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు ఉన్న పాణ్యం ఎమ్మెల్యే గారు వివిధ గ్రామాలలో వర్గాలు ఏర్పాటు చేసి వర్గ పోరాటాల ద్వారా తన యొక్క పాగాను నెరవేర్చుకుంటూ కోట్లాది కోట్లు డబ్బులు వెచ్చిస్తూ అధికారాన్ని గద్దె ఎక్కించాలని మరొకసారి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో ప్రజలందరూ గమనించి మీకు సరి అయినటువంటి వ్యక్తి, అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి,
న్యాయవాదిగా మరి చట్టపరంగా అన్ని అంశాలను ఎదుర్కొనే విధంగా వాటిని పరిష్కరించుకునే విధంగా మీ అందరికీ నేను అందుబాటులో ఉంటానని ప్రమాణపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఒక్క అవకాశం మీరు నాకు ఇవ్వండి, మార్పు కోరుకోండి అని పాణ్యపు నియోజకవర్గపు ప్రజలను నేను మనసారా తల వంచి నమస్కరిస్తూ కోరుతున్నాను.